IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. GHMC పరిధి పెరగబోతుందా? అందుకోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందా? ORR లోపలి ప్రాంతం మొత్తం హైదరాబాద్ పరిధిలోకి రాబోతుందా? ప్రస్తుతం ఈ అంశాలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న హైడ్రా కూడా ఈ విస్తరణ కోసమే అన్న టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్లో కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయా? ప్రభుత్వం చేస్తున్న కసరత్తేంటి? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ మహానగరంపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్టుగా GHMC పరిధిని పెంచాలని సర్కార్ కొత్త ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ORR వరకు ఉన్న పరిధి మొత్తాన్ని GHMC లిమిట్స్ లోకి తీసుకురావాలని యోచిస్తోంది. అందులో భాగంగానే GHMC పరిధిలో పనిచేస్తున్న విపత్తుల నిర్వహణ విభాగాన్ని మరింత విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను కవర్ చేస్తూ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించాలనే ఆలోచన చేస్తోంది. GHMC ప్రస్తుత పాలకవర్గం గడువు మరో ఏడాదికి పైగా ఉంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఈ ఏడాది డిసెంబర్తో ముగుస్తుంది. GHMC చుట్టూ ఔటర్ కు లోపల ఉన్న 29 మున్సిపాలిటీలను కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేసింది. అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కి అటు ఇటుగా ఉన్న మున్సిపాలిటీలను ఏం చేయాలనే దానిపై కూడా చర్చకు వచ్చాయి. వాస్తవానికి 29 మున్సిపాలిటీలు ఉండటంతో పొలిటికల్ గా చాలా మందికి అకామిడేషన్ లభించింది. అయితే GHMC లిమిట్స్ పెంచేందుకు ప్రభుత్వం పలు అంశాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విషయంలో పలు అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. తెలంగాణ మొత్తాన్ని ఔటర్ లోపల అర్బన్ తెలంగాణగా, ఔటర్ నుంచి RRR మధ్య సెమీ అర్బన్ గా, RRR నుంచి మిగతా తెలంగాణను రూరల్ ఏరియాగా చేయాలని యోచిస్తున్నారు. ORR ను ప్రామాణికంగా తీసుకుని గ్రేటర్ను విస్తరించాలని మొదట ప్రభుత్వం భావించినా రాజకీయ కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న 29 మున్సిపాలిటీలను మరో 2 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. GHMCకి ఒకవైపు ఉన్న నిజాంపేట, జవహర్ నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, అబ్దుల్లాపూర్ మెట్, బోడుపల్, పీర్జాదిగూడ, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, ఘట్కేసర్, పోచారం, దొండిగల్, తూంకుంట మున్సిపాలిటీలను కలిపి గ్రేటర్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీలను ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కు మరోవైపున్న మణికొండ, నార్సింగి, బండ్లగూడ జాగీర్, శంషాబాద్, జల్పల్లి, బడంగ్పేట, తుక్కుగూడ, ఆదిపట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం ఇలా మున్సిపాలిటీలతో పాటు మహేశ్వరం గ్రామీణ ప్రాంతాన్ని కలుపుతూ గ్రేటర్ మహేశ్వరం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా GHMCకి సమాంతరంగా గ్రేటర్ చుట్టూ మరో 2 భారీ మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తో పాటు సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు ఎలా ఉన్నాయో అలాగే ఔటర్ లోపల 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాసెస్ అంతా మొదటి దశలోనే ఉంది. డ్రాఫ్ట్ అమల్లోకి వచ్చేసరికి ఎన్ని మార్పులు వస్తాయనేది చూడాలి.